ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. పునరుత్థాన ఆదివార ఉదయమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు మరొక మరియయు క్రీస్తు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. అప్పుడు దూత చెప్పబడిన మాట ఇది: ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. అవును, క్రీస్తు మరణమును జయించి మృత్యుంజయుడై లేచు. క్రీస్తు తాను చెప్పిన ప్రకారము మృత్యుంజయుడై లేచుట ఆయన నిజమైన దేవుడనియు క్రైస్తత్వము నిజమైన మార్గమనియు రుజువు చేయుచున్నది. భూమి ఆకాశములు గతించును, నా మాటలు ఎన్నడూ గతింపవు అని ప్రభువు చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని బైబిల్ గ్రంథమందలి ప్రతి మాటను విశ్వసించదము. పునరుద్ధానమును గూర్చి యోబు పలికినటువంటి మాటలు: అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నేను దేవుని చూచుదను, నా మట్టుకు నేనే చూచుదను, మరి ఎవరునూ కాదు. నేనే ఆయనను కనులారా చూచుదను. క్రీస్తు మృత్యుంజయుడై లేచినప్పుడు లోకానుసారమైన శరీరంతో కాదు, రూపాంతరపరచబడిన మహిమగల శరీరముతో లేచెను. మరణమును పాతాళమును జయించి లేచెను. మరణము ప్రభావము చూపలేని బలమైన శరీరముతో ఆయన లేచెను. అవును, ఆయనక సజీవుడే, ఎన్నటెన్నటికీ మరణము నొందడు. క్రీస్తు ద్వారా పునరుద్ధాన నిరీక్షణ కలుగుచున్నది. కడబూరం రోగునప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ప్రియులారా, మనము కూడా లేపబడిన గుంపులో ఉండులాగున మెళుకువ కలిగి దేవుని కొరకు కనిపెడుదుము. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.